సో మన ట్రైన్ కోసం నెల్లూరు రైల్వే స్టేషన్కి మనం వచ్చేసాం. సో 10:25కి ట్రైన్ అనమాట. మనం ఇంకా ఎర్లీగానే వచ్చేసాము. ఇది రైల్వే స్టేషన్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మీకు మెయిన్ ఎంట్రన్స్ ఇది చూసారా, అక్కడ ఒక పిక్చర్ ఉంది కదా, అది మీకు నెల్లూరు రీమోడలింగ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ అలా ఉంటుందని చూపించారు. అండ్ మహాత్మా గాంధీ తాతగారు ఆయన చెప్పినటువంటి మంచి మాటలు. ఎక్సైట్మెంట్ తట్టుకోలేక 10:25కి ట్రైన్ అయినా సరే 9:30కే మేము స్టేషన్ రీచ్ అయిపోయాం. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మన ట్రైన్ వస్తుందని మాకు తెలిసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కూర్చొని ఆ ట్రైన్ ఎప్పుడెప్పుడు వస్తూనే ఉందిలేండి. ఎంతసేపు వెయిట్ చేసామో మాకే తెలుసు. అలా వెయిట్ చేసి చివరిగా తూగొచ్చేసింది అన్నప్పుడు టక్కుమని మన ట్రైన్ నెంబర్ 12664 హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని వినపడగానే మరి ఎక్కడ లేనంత ఓపిక మనకు వచ్చేసి టక్కుమని లేచి ట్రైన్ కోసం సూట్ కేసులు లగేజ్లు అన్నీ పట్టుకొని ట్రైన్ ఎక్కేసాం. 680 కిలోమీటర్ల సుదీర్ఘ 11 అవర్స్ జర్నీ తరువాత ఫైనల్గా మనమైతే విశాఖపట్నం వచ్చేసాం. వెల్కమ్ టు విశాఖపట్నం. ఆర్కే బీచ్కి దగ్గరగా డాబా గార్డెన్స్లో ఒక హోటల్ తీసుకొని వెంటనే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. తరువాత ఆటోలో ఆర్కే బీచ్ బస్ స్టాప్కి అయితే ట్రావెల్ అయిపోయాం. నిజంగా ఇక్కడ నుంచి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బీచ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ బస్ బే నుంచి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్కి ఈ బస్సెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఆర్కే బీచ్ బస్ స్టేషన్కి వచ్చేసాం కదా రైల్వే స్టేషన్ నుంచి. ఇక్కడ నుంచి ఇంకా చాలా డెస్టినేషన్స్కి మీకు ఇంకా బస్సెస్ కానీ ఆటోస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో మేము ఇప్పుడు ఆటో చూస్ చేసుకొని కైలాసగిరికి అయితే ట్రావెల్ అయిపోయాం. So finally we arrived Kailasgiri. మెయిన్ గేట్కి ఎంటర్ అవ్వగానే ఎన్నో పచ్చని చెట్లు మాకు వెల్కమ్ చెప్తున్నట్లు ఉన్నాయి. నిజంగా ఇక్కడి గ్రీనరీ చాలా చాలా అందంగా ఉంది అండ్ చాలా న్యాచురల్గా కూడా ఉంది. చెట్ల ద్వారా మనకు ఎంత ఆక్సిజన్ వస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ టికెట్ ఛార్జెస్ లోపలికి వెళ్ళడానికి మాత్రం 10 రూపీస్. అది కూడా అబవ్ 5 years ఉన్న వాళ్ళు మాత్రమే 10 రూపీస్. 5 years బిలోకి టికెట్ ఛార్జెస్ లేవు. అండ్ VMRDA హెల్త్ అరేనా ఆర్చ్ కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడి వరకే మీకు 2-wheeler అయినా 4-wheeler అయినా ఆటోస్ అయినా అలౌ. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బై వాకే కైలాసగిరి పైకి మనం ఎక్కాలి. అండ్ ఇంకొక వే కూడా ఉంది కైలాసగిరికి పైకి వెళ్ళడానికి. ఆ వే కూడా మీకు చూపిస్తాను. ఆ మూల నుంచి ఈ మూల వరకు పెద్ద క్యూ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ క్యూవే కైలాసగిరి పైకి వెళ్ళడానికి రోప్ వే యొక్క మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఈ రోప్ వేకి అడల్ట్కి మీకు 150 రూపీస్, చిల్డ్రన్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ 150-80 రూపీస్ పైకి వెళ్ళి మరియు కిందకి రావడానికి సరిపోతాయి. అండ్ కింద నుంచి పైన ఎంట్రన్స్ వరకు ఎంత పెద్ద క్యూ ఉందంటే దాదాపు 1.5 hour మాకు క్యూలో నిల్చొని రోప్వే ఎక్కడానికే సరిపోయింది. ఇంకా ఎక్కిన తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చూపిస్తాను చూడండి. చూశారు కదా పైన ఒక ట్రాక్ లాంటిది ఉన్నారు కదా, దానికి మీకు చిన్న క్యాప్సూల్స్ లాంటివి వేలాడుతుంటాయి. అవి ముందుకి వెనక్కి కదులుతున్నప్పుడు చైన్ అనేది కదులుతున్నప్పుడు అవి కూడా ముందుకి వెనక్కి కదులుతాయి. అండ్ అలా ఆ చైన్స్ కదిలినప్పుడు అవి పైకి కిందకి వెళ్తాయి. మరి ఆ మెట్లు ఎక్కినప్పుడు మీకు ఆ బీచ్ యొక్క వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
అండ్ అక్కడ నుంచి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. అంటే మీకు అంతగా సెగ కానీ ఉక్కలా కానీ అసలు అనిపించదు. అంటే అంత చల్లటి గాలి, పక్కనే బీచ్ ఉంది కాబట్టి మీకు గాలి చాలా చల్లగా వస్తుంది. అండ్ అక్కడ నుంచి ఇలా చూస్తే పెద్ద బిల్డింగ్స్ సిటీ, అండ్ ఇటు సైడ్ చూస్తే సముద్రం, దాని తీరం కనిపిస్తుంది మీకు. చూసారు కదా, ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా మా ఛాన్స్ వస్తుంది రోప్వే ఎక్కడానికి. అండ్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా ఛాన్స్ కూడా వచ్చేసింది రోప్వే ఎక్కడానికి. సో నిజానికి నేను ఎప్పుడు రోప్వే ఎక్కలేదు, ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నిజానికి ఎక్స్ట్రీమ్ థ్రిల్లింగ్గా ఉంది. మమ్మల్ని అలా కొండపైకి తీసుకొని వెళ్ళడానికి ఇలా ముందుకి పుష్ చేశారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా రోప్వే జర్నీ టు ద టాప్ ఆఫ్ కైలాసగిరి. అండ్ దిగిన వెంటనే రైట్ సైడ్ బీచ్, సిటీ వ్యూ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఒక ట్రాక్ ఉంది, దీని మీద మీకు టాయ్ ట్రైన్ వెళ్తుంది. అంటే కైలాసగిరి చూడటానికి టాయ్ ట్రైన్ అన్నమాట. చూసారా ఎంత పొడుగుందో. సో ఇది కైలాసగిరి మొత్తం చూపిస్తుంది మీకు. సో ఆ ట్రాక్ దాటి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పిల్లలందరూ ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియాలా ఉంది. అండ్ సో ఇక్కడ మీరు పిల్లలకు కూడా చాలామంది బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పాలి. అండ్ కొన్ని యానిమల్స్ యొక్క స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ, క్రొకడైల్ది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా యానిమల్స్ యొక్క స్టాచ్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఫోటోగ్రఫీకి చాలా బాగా అనుకూలిస్తాయి ఈ స్టాచ్యూస్ అని. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ లేక ఇంకా ఏమైనా ఫ్యాన్సీ స్టాల్స్ కానీ చాలా కూడా ఉన్నాయి. అండ్ సో ఇక్కడ మాకు బాగా నచ్చిన స్టాల్ ఏంటంటే మగ్ ప్రింటింగ్ స్టాల్స్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. చిన్నపిల్లల్ని లేక పెద్దవాళ్ళని హార్స్ పైన ఎక్కించి తిప్పుతున్నారు. సో దీనికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ రవిచంద్ ఆర్ట్ మ్యూజియం పార్క్ ఉంటుంది. ఇక్కడి బొమ్మలు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి మైనపు బొమ్మలు అన్నమాట. ఇవి ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే దూరం నుంచి కనుక మీరు ఈ బొమ్మను చూసినట్లయితే అచ్చు బుద్దినట్టు మనిషే అక్కడ ఉన్నారనిపిస్తుంది. మీరు దగ్గరకు వచ్చి వాటిని ముట్టుకుంటే కానీ అవి బొమ్మలని మీకు తెలియవు. ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా మైనంతో చేసినటువంటి బొమ్మలే అంట. చూసారా, ఇక్కడ ఉన్నటువంటి మనిషి బొమ్మ అచ్చు మనిషి ఉన్నట్టే ఉంది. మీకు దగ్గర నుంచి చూస్తే కానీ అది బొమ్మ అని మీకు తెలియదు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఏనుగు కూడా మైనంతో చేసిన బొమ్మే. ఇక్కడ పెద్ద డైనోసార్ చూసారు కదా, ఇది కూడా బొమ్మే. అది కూడా మైనంతో చేసినటువంటి బొమ్మ. ఇది ఇందాక మనం చూసినటువంటి ఏనుగు బొమ్మ యొక్క ఫ్రంట్ ఫేస్. ఇది చూసారా, 2 డైనోసార్లు ఉన్నాయి, 2 కూడా మైనంతో చేసిన బొమ్మలు. అంత రియలిస్టిక్ గా అద్భుతమైనటువంటి చేతి పనితో తయారు చేశారు వీటిని. ఇక్కడ ఉన్నటువంటి మనిషి కూడా బొమ్మే అన్నమాట. దానికి సమీపంలోనే పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే ఏరియా ఉంది.
లైక్ జారుడు బండలు కానీ లేక ఉయ్యాళ్ళు కానీ పిల్లలు ఆడుకునే దానికి మంచి ప్లే ఏరియాలా ఇక్కడ ఉంది. దానికి ఎదురుగా పచ్చని చెట్లతో అందమైన ప్రకృతి దృశ్యాలు కూడా మిమ్మల్ని అలరిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో మేము లంచ్ చేసాము. అలా ఇంకా రోప్వేతో కిందకి దిగడానికి వెళ్తున్నప్పుడు సైడ్లో మీరు గమనిస్తే సిటీ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటివి మీరు ఎక్కడ చూసుండరు. ఎందుకంటే రైట్ సైడ్ మీకు సిటీ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ రోప్వే టైమింగ్స్ కూడా ఇచ్చున్నాను, చెక్ చేయండి. సో ఇప్పుడు రోప్వే ద్వారా మేము కిందకి రీచ్ అవుతున్నాము. కిందకి రీచ్ అయ్యేటప్పుడు బీచ్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. సో దీంతో ఇంకా కైలాసగిరి ట్రిప్ ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో వైజాగ్లో మరో టూరిస్ట్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.